మిగిలిన అప్డేట్స్ చూద్దాం. భద్రాచలం సమీప సారపాక సెంటర్ వద్ద సుమారు 18 నుండి 20 కేజీల గంజాయి బయటపడింది. ఈ గంజాయిని తరలిస్తున్న ద్విచక్ర వాహనం అత్యధిక వేగంతో పోవటం వలన యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో 3 బ్యాగుల్లో 18 కేజీల గంజాయి బయటకు వచ్చింది. అలాగే 2 కేజీల వేరుగా తరలింపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు 2 వ్యక్తులను ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. పారిపోయిన వ్యక్తిని పట్టుకోవటానికి పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కోనసీమ జిల్లా ఇరుసుమంద గ్రామంలో గ్యాస్ లీక్ ఘటన టెన్షన్ ని పుట్టిస్తోంది. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఇప్పటికే స్థానిక గ్రామ ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. మంటలు అంతకంతకు వ్యాపిస్తున్నాయి. మొత్తం 600 కొబ్బరి చెట్ల వరకు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీ అధికారులు లేఖ విడుదల చేశారు. ఘటన జరిగిన దగ్గర నుంచి 1 కిలోమీటర్ వరకు నివాస ప్రాంతాలను ఖాళీ చేయించారు అధికారులు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. గ్యాస్ లీక్ మంటలను అదుపు చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. గ్యాస్ లీక్ ను అరికడతామని ఇందుకు సంబంధించి అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఇక ఇర్సుమండలో గ్యాస్ లీక్ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు కోనసీమ జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని స్పష్టం చేశారు. ఓఎన్జీసీ సాంకేతిక నిపుణులను వెంటనే రప్పించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. స్థానికులు గ్యాస్ పేల్చకుండా మాస్కులు పంపిణీ చేయాలని అధికారులను సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 11:30కి మనకి మోరీ దగ్గర ఉన్న ఒక వెల్లో ఆల్రెడీ ఇట్స్ బీయింగ్ ఇన్ ఆపరేషన్ సిన్స్ 1993. సో ఈ ఆపరేషన్ అయిన వెల్ ఓఎన్జీసీ వాళ్ళు ఫస్ట్ ఆపరేట్ చేశారు. దాన్ని 2024లో డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సబ్లీజ్ ఇచ్చారు. సో వాళ్ళు డ్రిల్లింగ్ యాక్టివిటీస్ అన్ని అయిపోయాయి. సో ఫైనల్గా ప్రిపరేషన్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. సో ఆ ప్రిపరేషన్ టైంలో టుడే మార్నింగ్ అట్ అరౌండ్ 11:30 వాళ్ళు ఒక 2500 మీటర్స్ డెప్త్లో ఒక లేయర్ని, సెడిమెంట్ లేయర్ని దే హ్యావ్ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. సో అందులో భాగంగా దే అబ్జర్వ్డ్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ ప్రెషర్ యాక్చువల్లీ. సో ఆ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల దెర్ ఈస్ సమ్ బ్లో అవుట్ విచ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్. సో దెర్ ఈస్ అ సడన్ బ్లో అవుట్ ఆఫ్ గ్యాస్. సో ఆ కన్సర్న్ వెల్లోంచి సడన్గా అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ బయటికి రావడం జరిగింది. సో దాన్ని ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న కన్సర్న్డ్ డీప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న అఫీషియల్స్ కావచ్చు, అక్కడ ఆపరేట్ చేసే మెన్ దాన్ని గ్రహించి ఇమ్మీడియట్గా దే ట్రై టు స్టాప్ ఇట్ బట్ దే కుడెంట్ డూ ఇట్. సో సడన్గా దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దాన్ని ఒక 1 అవర్ వరకు వితౌట్ ఎనీ ఫైర్ ఒక క్లౌడ్ లాగా ఫామ్ అయింది. సో 12:30 to 12:40 ఒక ఫైర్ దాన్ని క్యాచ్ చేసింది. సో ఫైనల్గా ఆ క్లౌడ్ కాస్త ఫైర్ బర్న్ అయింది. సో ఫ్రమ్ 12:40 ఆన్వర్డ్స్ సో ఆ రిగ్లో ఫైర్ స్టార్ట్ అయిందండి. సో రైట్ నో వారు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుంటే 1 కిలోమీటర్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక 24 అవర్స్ వరకు మనం జాగ్రత్త ఉండటం మంచిది. అది చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కిలోమీటర్ రేడియస్లో ఉన్న వాళ్ళు ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా వారికి పునరావాసం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మిగిలిన వాళ్ళు కూడా కాస్త అలర్ట్గా ఉండాలి. రెండవ విషయం ఏమిటంటే ఈ డీప్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంది. వీళ్ళు ఓఎన్జీసీ దగ్గర తీసుకుని ఆపరేట్ చేస్తున్నారు, ప్రైవేట్ ఏజెన్సీ. ఇప్పుడు నేను అనుకున్నది ఏమిటంటే వీళ్ళు మనకి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాల్సింది, ప్రిపేర్ చేసి ఉండాల్సింది. మనల్ని ప్రిపేర్ చేయకోకుండా ఆపరేట్ చేస్తున్నారు. నేను అదే అడిగాను, ఎన్ని వెల్స్ ఇంతవరకు ఆపరేట్ చేశారంటే 9 వెల్ ఆపరేట్ చేశాం, ఎక్కడ ప్రాబ్లం రాలేదు అని. సరే, రాకపోయినప్పుడు బాగానే ఉంటుంది, కానీ వచ్చినప్పుడు ఎలాగా ఎదుర్కోవాలో ఆ విషయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోలేదు. కాబట్టి వెల్ ఇన్ అడ్వాన్స్ పబ్లిక్ కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, చుట్టుపక్కల ఉన్న ఆఫీసర్స్ కానీ అందరినీ అలర్ట్ చేసి ఈ పని చేస్తుంటే బాగుండేది. కానీ ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. బట్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ నౌ. కలెక్టర్ గారు అందరూ ఉన్నారు. మా లక్వర గ్రామం అలాగే ఇసుమండ గ్రామం సరిహద్దులో ఉన్న ఓఎన్జీసీ ఏదైతే మరి రీఓపెన్ చేయడంలో మరి ఫ్లాస్ట్ అవి ఇవాళ బ్లోఅవుట్గా మారటం వల్ల ఇవాళ మా లక్వర గ్రామంలో ప్రజలు కానివ్వండి, లేకపోతే ఇసుమండ గ్రామం ప్రజలు కానివ్వండి, చుట్టుపక్కల 4-5 గ్రామాల ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఈ బ్లోఅవుట్ మరి ఏ శబ్దంతో పేలటం జరిగిందో వెంటనే ఇంకా ఆడవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి ఇంటిల్లోంచి పరుగులు పెట్టి వాళ్ళు ఏ ఊరు వెళ్ళిపోయినా కూడా ఇప్పటికీ కూడా తల్లిలు ఒక చోటకి, కొడుకులు ఒక చోటకి, పిల్లలు ఒక చోటకి వెళ్ళిపోయినట్టు పాపం భయాందోళనతోటి ఇవాళ పరుగులు తీసే పరిస్థితి వచ్చింది. ఏదైతే ఈ గ్యాస్ లీకేజ్ అయ్యి మొత్తం మా ఊరు 4-5 ఊర్లు కమ్మేసిందో ఆ స్మెల్లో పీల్చలేక
ఇవాళ మాస్కులు పెట్టుకున్నా కూడా మేము ఇది ఆగట్లేదు స్మెల్, అసలు ఏ వాయువు పీలుతున్నా కూడా తెల్లని పరిస్థితి. అలాంటి పరిస్థితి, ఈ దుస్థితికి కారణం వైఎన్జీసీ వారి యొక్క నిర్లక్ష్యం. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఈ వైఎన్జీసీ ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా బాంబు బ్లాస్ట్ చేయటం, అగోబ్లోకి దారి తీయటం, ఎటువంటి టెక్నికల్ టీం కూడా దగ్గర లేకుండా రక్షణ చర్యలు లేకుండా చేయడం వల్ల ఈ దుస్థితి దాపరించింది.